హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శివరాత్రి లోపు ఈ వీడియో చూస్తే చాలు, దరిద్రం అంతా పోయి ఒక్క నిమిషంలో మీరు కుబేరులు అవ్వడం ఖాయం. వీడియోలోకి వెళ్తే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఈరోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసిన రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందు వచ్చే మాఘ మాసంలో వచ్చే రాత్రిని మహాశివరాత్రి అని అంటారు. హిందువుల పండుగల్లో ఈ మహాశివరాత్రి అనేది చాలా ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్థి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు ఇది వస్తుంది. ఈ రోజే శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది. సంవత్సరంలో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అనేది అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది, ఇందులోని రుద్రం ఇంకా గొప్పది, పంచాక్షరాల్లోని శివ అనే అక్షరం ఇంకా గొప్పది. మంగళకరమని అర్థం. శివ స్వరూపం పరమ మంగళకరమైనది. పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం చేసుకునేదే ఈ పండుగ. అదే మహాశివరాత్రి రోజు. ఈరోజు మహాశివుణ్ణి ఆరాధించిన వారు ఎవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజు శివ ప్రతిష్ఠ చేసిన, శివ పార్వతుల యొక్క కళ్యాణం చేసినా కానీ ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టం అవుతారని ఆ పరమశివుడే చెప్పాడు. పండుగలలో ప్రధానంగా బిల్వ పత్రాలను శివుడికి చేకూర్చుతారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివ భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణం చేసి మర్నాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీల కథా పారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం బాగా జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలు శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, ఆయన ఆరాధనా కేంద్రాలు. వారిని స్వయంభు లింగాలుగా పిలుస్తారు. ఈ లింగాలు ఆయా ప్రాంతాల్లో తమకు తాము పుట్టుకొచ్చాయని అర్థం. దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి. ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తం కాగా మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగ రూపంగా ఆవిర్భవించాడు. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువుని చూసి, నీవెవరు? నన్ను చూసి గర్వంతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువు వచ్చి ఉన్నాను, నన్ను చూడు, ఆరాధ్యుడైన గురువును వచ్చినప్పుడు మించిన మురళికి విధించబడుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆశ్రమం ఇచ్చి ప్రసన్నంగా లేవేమి అని అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, నేను కాలంతో సమానమైన వేగంతో వచ్చాను, నేను పితామహుడు, నేను జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను అని అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, జగత్తు నాలో ఉంది, నీవు చోరుని వలె ఉన్నావు, నీవు నా నాభిలో నుండి పద్మం నుండి జన్మించినావు, కావున నీవు నా పుత్రుడవు, నీవు
వ్యర్థంగా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు సంభాషణలోకి దిగి చివరికి యుద్ధ సంయుక్తులు అవుతారు. బ్రహ్మ హంస వాహనంపై, విష్ణువు గరుడ వాహనంపై ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. వీరిరువురు ఇలా యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం ఒకరు అగ్నిహోత్రి వలె ఉండే బాణాలతో సంధించుకుంటూ ఉంటారు. ఇలా యుద్ధం జరుగుతుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆశ్రమం పాశుపతాస్త్రం ఒకరి మీదకు ఒకరు సంధించుకుంటూ ఉంటారు. ఆ అస్త్రాలను వారు సంధించుకున్న వెంటనే దేవతలకు చాలా భీతి కలుగుతుంది. ఏమీ చేయలేక శివుడికి నివాసమైన కైలాసానికి వెళ్తారు. గణాలకు నాయకుడైన శివుడు స్థలమైన కైలాసంలో పనులు పొదగబడిన సభ మధ్యలో ఉమాసహితుడై తేజోవంతంగా విరజిల్లుతున్న మహాశివునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్న ఈశ్వరునికి దేవతలందరూ కూడా ఆనంద బాష్పాలతో శ్రేష్టంగా ప్రాణమిల్లుతారు. అప్పుడు ప్రమాద గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు ముందుగానే తెలియను. మీ కలవరం గావించిన నాకు మరల చెప్పినట్లుంది అని అంటాడు శివుడు. బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రమద గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక భాగ్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజామరతో పుష్పవర్ణంతో సంగీతము నాట్యమాడే గుంపులతో బాధ్యత సమూహముతో పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళగానే వెంటనే బాజాల కోసం ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులో ఆశ్చర్య శక్తులై తమ ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరుతాడు. నువ్వు అంతం కనుక్కోవడానికి వరాహ రూపుడై బ్రహ్మ తెలుసుకున్నటకు హంసరూపై బయలుదేరుతాడు. ఎంత పోయినను అంతం తెలియకపోవడం వలన విష్ణుమూర్తి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మ పైకి వెళ్ళిన సమయంలో మార్గం మధ్యలో కామధేనువు కిందికి దిగుతాను ఒక మొగలి కింద పడుతూ కనిపించాయి. ఆ రెండింటినీ చూసి బ్రహ్మ నేను అది చూశాను అని అసత్యం చెప్పండి. ఆపత్కాలమందు అసత్యం చెప్పడం సమంజసమే అని చెప్పి మొగలి పువ్వుతోనూ వడంబడిగా చేసుకుంటాడు. వాటితో ఒడంబడిక చేసుకున్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ మాటలు విని విష్ణువు బ్రహ్మకు సోడాసు ఒకసారి పూజలు చేస్తాడు. అయితే శివుడు ఆ రెండింటినీ వివరం అడగగా బ్రహ్మ ఆదిస్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది. కామధేను మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై అవుతాడు. మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి శకారమైన శివుడుగా ప్రత్యక్షమవుతాడు.
అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారమైన శివుడికి నమస్కరిస్తాడు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణుకు ప్రత్యేక క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. శివుడు బ్రహ్మ గర్వం అణచడానికి శివుడు తన కనుబొమ్మల నుండి కాలభైరవుణ్ణి సృష్టించి శిక్షించుము అని చెప్తాడు. అప్పుడు భైరవుడు వెళ్ళి పంచముఖాలలో ఏ ముఖం అయితే అసత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు. మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళిన పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలు ఇచ్చి ఉంటుని. ఈ మొదటి దైవమైన బ్రహ్మను ఇప్పుడు క్షమింపుము అని అంటాడు. ఆ మాటలు విన్న శివుడు శరణుజొచ్చిన బ్రహ్మను ఉద్దేశించి గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మను క్షమించి, ఓ బ్రహ్మ, నీకు ఓ గొప్పదైన దుర్లభమైన వరాన్ని ఇస్తున్నాను. అగ్ని స్తోత్రము 10 మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము. ఎవరెన్ని చేసినా అని అర్థంలో ఉన్న అన్నింటినీ సరిగ్గా చేసిన, యజ్ఞ నిర్వాహంలో చేసిన బ్రాహ్మణులకు దక్షిణములో ఇచ్చిన నీవు లేని యజ్ఞము వ్యక్తమౌను అని వరం ఇస్తాడు. ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం, రాత్రంతా జాగరణ చేసేవారికి శివ సాన్నిధ్యం లభిస్తుంది. వారు ఏ విధంగా శివభక్తులు ఉపవాసం, జాగరణ చేయడం వలన పొందుకుంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి. చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.